అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య మీకేం కాదు అత్తయ్య, మీకేం కాదు. అత్తయ్య మీరు దాని సంగతి చూడండి, మేము దీని సంగతి చూస్తాం. అమ్మ సింధు, సింధు అత్తయ్య, అమ్మ ఏ సింధు వదలండి, వదలండి అమ్మ సింధు, అత్తయ్య వదలండి, అత్తయ్య సింధు, అత్తయ్య వదలమంటే వదలండి, వదలండి, వదలమంటే మిమ్మల్ని పదండ్రా. వదలండి రా, వదలండి. సింధు ఎక్కడికి వెళ్ళిందో, సింధుతో నేను మాట్లాడాలి. దేవుడా, నా కోడలు నాకు కనిపించేలా చేయి. దేవుడా, ఏంటి నాకే పరిస్థితి? నాకెక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. నా చిన్న కోడలు కనిపించినట్టే కనిపించి మళ్ళీ దూరం అయిపోయింది. సింధుతో మాట్లాడకుండానే నేను చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. నా కోడలితో మాట్లాడే వరకన్నా నా ప్రాణాలు నిలుపు దేవుడా, నిలుపు. ఇది నా ఆఖరి కోరిక. అత్తయ్య, 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 అయ్యో దేవుడా, అత్తయ్య దొరికినట్టే దొరికి కనిపించకుండా పోయారు. అయ్యో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. అసలే తలకి చేతికి గాయం అయింది, బ్లడ్ కూడా చాలా కారిపోయింది. అత్తయ్య నేను కలిసిపోయాం. ఇంక నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాననుకుంటే ఈ టైంలో ఎందుకు స్వామి మా అత్తయ్యని నాకు దూరం చేసి మళ్ళీ నాకు పరీక్ష పెడుతున్నావు? నిజంగా నువ్వు దేవుడివి అయితే, నా బాధ నీకు అర్థమైతే నాకు మా అత్తయ్య కనిపించేలా చెయ్యి.
అత్తయ్య ఏంటత్తయ్యా మీకే దుస్థితి? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య అయ్యో నన్ను క్షమించమ్మా. అత్తయ్య నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా, శిక్ష. మహారాణిలా బ్రతికిన నేను చివరికి నా బ్రతికిలా రోడ్డు పాలయ్యింది. ఇది ఇది నాకు జరగాల్సిందే. అయ్యో అత్తయ్య 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 నాకు జరగాల్సిందే. దీనికంతటికి నేనేనమ్మా కారణం, నేనే. అత్తయ్య అదంతా వదిలేయండి. మీ తలకి గాయం అయింది, బ్లడ్ చాలా పోయింది. ముందు మనం ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు నాకు ఏమైనా పర్వాలేదమ్మా. నాకు నిన్ను నిన్ను చూశాను, నేను క్షమాపణ అడిగాను. నాకు అది చాలమ్మా, అది చాలు. నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా, పోయినా పర్వాలేదు. అమ్మా నేను పోయినా పర్వాలేదమ్మా, నేను పోయినా అయ్యో అయ్యో అత్తయ్య అత్తయ్య అయ్యో అత్తయ్య అత్తయ్య ఇదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అత్తయ్య లేవండి, అత్తయ్య లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. లేవండి అత్తయ్య. అత్తయ్య 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 లేదమ్మా, నా వల్ల అవ్వట్లేదు. నా పని అయిపోయింది సింధు, నా ఓపిక అంతా నశించిపోయింది సింధు. నాకు అర్థమైందమ్మా, నేను ఇంకా ఎక్కువసేపు బ్రతకనమ్మా. ఏంటత్తయ్య ఆ మాటలు? మీకేం కాదు, మీరేం భయపడకండి. నేనున్నాను కదా, నేను కాపాడుకుంటాను. నా ప్రాణాలు అడ్డేసైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అత్తయ్య. అమ్మా సింధు, నిన్ను క్షమాపణ అడగకుండానే నేను ఎక్కడ ప్రాణాలు వదులుతానేమోనని చాలా చాలా భయపడ్డానమ్మా. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకొకటి తెలుసా, నువ్వు పక్కనుండగానే నా ప్రాణాలు పోతున్నాయి. అయ్యో అత్తయ్య, మీకు దండం పెడతాను అత్తయ్య. అలా మాట్లాడకండి అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. సింధు, నన్ను మాట్లాడనివ్వమ్మా. ఇవి నేను మాట్లాడే చివరి మాటలు. ఈ అత్తయ్య పట్ల నువ్వు చూపించే ప్రేమ, అభిమానం, నీ మంచి మనసు సరిగా అర్థం చేసుకోలేక నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. అసలు నువ్వు తప్పుడు మనిషివని, తప్పు చేసావని నీ మీద నింద వేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానమ్మా. అయ్యో అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? తాగిన మత్తులో నా కొడుకు చేసిన హత్యని
నీ మీద వేసుకొని నువ్వు జైలు శిక్ష అనుభవిస్తుంటే నేను సంతోషించానమ్మా, పాపిస్తాన్ని. పురిట్లో ఉన్న నీ బిడ్డలని నీకు తెలియకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చాను. నీ తల్లి మనసు నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా, అర్థం చేసుకోలేకపోయాను. అయినా నువ్వు పిల్లల కోసమే పోరాటం చేశావు, వాళ్ళని సాధించుకున్నావు. వాళ్ళని నీకు దూరంగా ఉంచాలని నిన్ను నరక యాతన పెట్టానమ్మా, నరక యాతన పెట్టాను. కానీ చివరికి న్యాయమే గెలిచిందమ్మా, నీ తల్లి ప్రేమే గెలిచింది. అమ్మగా నువ్వే సాధించావమ్మా, నువ్వే గెలిచావు. నా మనవడు నా మనవరాలు నాకు దూరం అయ్యారు. తర్వాత నా కొడుకుని కూడా నాకు దూరం చేస్తావన్న భయంతో యష్ని నీకు దూరం చేసి సంధ్యని భార్యగా చేయాలనే పాపానికి ఓడి కట్టాను. మధు క్యారెక్టర్ మంచిది కాదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మీద కోపంతో మధుని నా నెత్తిన పెట్టుకున్నాను. నా చిన్న కోడలు ఎప్పుడో చచ్చిపోయిందని పాపిష్టి మాటలు మాట్లాడాను. చివరికి మా అత్తయ్యతో కలిసి నువ్వు నా కుటుంబం కోసం అంత కష్టపడినా నువ్వు నా కొడుకుని నా దగ్గర నుంచి దూరం చేయాలని ప్రయత్నించావని నేను తప్పుగా అనుకున్నాను. నీ విషయంలో చాలా పాపాలు చేశాను. నేను చేసిన పనులన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడమ్మా. నీకు చెప్పాల్సింది చెప్పాను. ఇక నేను తృప్తిగా పోతానమ్మా, పోతాను. అయ్యో అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య మీకేం కాదత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఏంటత్తయ్య ఇది? అత్తయ్య అన్కాన్షియస్ అవ్వద్దత్తయ్య, లేవండి అత్తయ్య. నీలాంటి మంచి కోడల్ని దూరం చేసుకొని నీచురాలైనా నా పెద్ద కోడలు మధుకి పెత్తనమిచ్చినందుకు అనుభవించాల్సిందేనమ్మా. మీ ప్రాణాలకి నా ప్రాణం అట్టేసైనా సరే నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. మీరు నాకు అత్తయ్య కాదు, మీరు నాకు అమ్మ అత్తయ్య, మీరు నాకు అమ్మ. మీకేం కానివ్వనత్తయ్య. వయసులో నీకంటే పెద్దదాన్ని కావచ్చమ్మా, కానీ గుణంలో మంచితనంలో నువ్వు నాకంటే పెద్దదానివమ్మా, గొప్పదానివి. నేను మీ అందరికీ దూరం అయిన తర్వాత తెలిసిందమ్మా నాకు జీవితం అంటే ఏంటో, నువ్వంటే ఏంటో, కుటుంబం అంటే ఏంటో. అందుకే ఇంతకింత అనుభవించానమ్మా. అత్తయ్య బాధపడకండి అత్తయ్య, జీవితం అంటే అంతే. కాళ్ళు తడవకుండా సముద్ర యాత్రని ముగించొచ్చేమో కానీ కాళ్ళు తడవకుండా జీవన యాత్రని ముగించలేము అత్తయ్య, ముగించలేము. జీవితంలో కష్టం, సుఖం, బంధం, బాధ, ఆనందం, సమస్యలు అన్నీ ఉంటేనే జీవితం అత్తయ్య, అన్నీ ఉంటేనే జీవితం. నిజమే సింధు, మనిషినెప్పుడు ఒకే కోణంతో చూడకూడదు. అదే నీ విషయంలో నేను చేసిన తప్పు.
నేను చేసిన తప్పు. మీరు మారారు, నిజమేంటో తెలుసుకున్నారు. మాకది చాలత్తయ్యా. మీరు మా పక్కనుంటే చాలత్తయ్యా. మేమేమైనా సాధిస్తాం, ఏమైనా చేస్తాం. మీకేం కాదత్తయ్య, మీకేం కాదు. మీరు, మావయ్య, నేను, యష్, మీ మనవడు, మనవరాలు, అందరం కలిసి సంతోషంగా ఉంటాం అత్తయ్య. సంతోషంగా ఉంటాం. మీకేం కానివ్వను. నిజంగా నాకు అదృష్టం ఉందంటావా అమ్మా? అత్తయ్య, మీకేం కాదత్తయ్య. మనందరం కలిసి ఉంటాం. మీరు మాతోనే ఉంటారు. మీకేం కాదత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య. అమ్మా, వీళ్ళని ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. అయ్యో అత్తయ్య, వాళ్ళు వచ్చేస్తున్నారు అత్తయ్య. అత్తయ్య, వాళ్ళు మన కోసం వెతుకుతున్నారు. మనం ఇక్కడే ఉంటే వాళ్ళకి దొరికిపోతాం. వెళ్దాం పదండి అత్తయ్య. దేవుడా, ఏంటి దేవుడా నాకు ఈ పరీక్ష? మా అత్తయ్య కదలేని స్థితిలో ఉంది. నువ్వే ఏదో ఒక దారి చూపించు. అత్తయ్య, 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 లేవండి అత్తయ్య, లేవండి అత్తయ్య. అక్కడేదో డాక్టర్ ఇల్లుంది. మనం వెళ్దాం పదత్తయ్య. మీకేం కాదు. లేవండి అత్తయ్య, లేవండి. రండి అత్తయ్య. అయ్యో అత్తయ్య, రండి అత్తయ్య, రండి. దొరికినట్టు దొరికి మిస్ అయిపోయారన్నా. ఎక్కడికి పోతారా? మేడం వాళ్ళ అత్తయ్యకి తలకి చేతికి గాయాలైనాయి కదా. ఆ సింధు ట్రీట్మెంట్ కోసం తప్పకుండా ఏదో ఒక హాస్పిటల్లోనో క్లినిక్లోనో జాయిన్ చేసే ఉంటుంది. ఈ ఊర్లో ఉన్న హాస్పిటల్స్, క్లినిక్స్ ఏది వదిలిపెట్టకూడదు. మొత్తం వెతుకుదాం. లేదంటే మేడం మనల్ని తిడతారు. వెతుకుదాం పదండ్రా. రండ్రా. అమ్మా, నాన్న, మీ కూతురు సాధించింది. అనుకున్నది సాధించింది. ఆ స్వాతి ఫోన్ నా దగ్గరకు వచ్చేసింది. ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు. నాకు ఎదురు నిలబడి ఎవ్వరూ గెలవలేరు. ఈ మధులత ఇక నుంచి మహారాణి. అంతా బాగానే జరిగిందమ్మా. కానీ మళ్ళీ అత్తయ్య, సింధు మిస్ అయిపోయారు. లేదంటే వాళ్ళిద్దరి ప్రాణాలు మీకు గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. ఇప్పుడు అత్తయ్య నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఆమెను ఎలాగైనా సైలెంట్ చేసేస్తాను. అసలు ప్రాబ్లం ఆ సింధు. దాన్ని మాత్రం వదలకూడదు. నేను వేసే ప్రతి అడుగుకి అది అడ్డు వస్తూనే ఉంది. ఈసారి సింధు కనపడితే మాత్రం తనని చంపేసే తీరుతాను. నేను పూర్తి చేయాల్సిన అంతిమ ఘట్టం ఇంకా ఒకటి మిగిలింది. ఆ పని మీదే వెళ్తున్నాను. అది కంప్లీట్ అయితే ఈ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టే. అప్పుడు మీ ఆత్మలకి శాంతి దొరుకుతుంది. నన్ను దీవించండి. గతంలో మీకు జరిగిన అన్యాయానికి
అంతకంత పొగ తీర్చుకుంటాను. కూర్చో మధు. ఇంతకీ ఈ డీల్ చేయడానికి ఎవరు వస్తున్నారు? నేనొస్తాను. మీరాగండి, నేను మాత్రమే వస్తాను. పొరపాటున ఈ హవాలా డీల్ గురించి యష్కి తెలిస్తే ఏంటి పరిస్థితి? ఇంకా యష్కెందుకు సార్, మనం భయపడ్డాం. జనాల దగ్గర వసూలు చేసిన డబ్బంతా మన దగ్గరే ఉంది. యష్ని మెయిన్గా చూపించి నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి ఈ వ్యవహారం అంతా నడిపించాను. సో అప్పుడు ఖచ్చితంగా అన్నింటికీ యషే జవాబుదారీ అవుతాడు. యష్ ఫ్యామిలీ కుమిలి 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 చావాల్సిందే. వదినా, నన్ను ఇంత మోసం చేస్తావా?